పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేని తీసుకున్నారు. తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఏకంగా 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. AA22XA6 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఈ టైటిల్ నిర్మాత దిల్ రాజు దగ్గర ఉంది. గతంలోనే అల్లు అర్జున్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఐకాన్ ప్రాజెక్ట్ ప్రకటించారు. కానీ ఎందుకో కుదరలేదు. కాబట్టి బన్నీ అట్లీ సినిమాకు ఐకాన్ టైటిల్ ప్రస్తుతం ప్రచారం మాత్రమే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ శక్తిమాన్ గా ఒక సినిమా చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడని చెబుతున్నారు. టైటిల్ వచ్చేసి శక్తిమాన్ అని అంటున్నారు. కానీ ఈ టైటిల్ ను అట్లీ సినిమా కోసం అనుకుంటున్నారనేది లేటెస్ట్ టాక్. అట్లీ కూడా సూపర్ మ్యాన్ తరహాలోనే ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో విజువల్ వండర్ గా ఈ మూవీ రాబోతోంది. దీంతో శక్తిమాన్ టైటిల్ బన్నీ అట్లీదేనని అంటున్నారు. మొత్తంగా శక్తిమాన్ టైటిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఏ సినిమాకు బన్నీ ఈ టైటిల్ తో వస్తాడో చూడాలి.